తెలంగాణలో ప్రభుత్వ భవనాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రగతి భవన్ చుట్టూ తిరిగిన రాజకీయం ఇవాళ నూతనంగా నిర్మించిన సచివాలయం వైపు టర్న్ తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేల్ చేయాలని అనే కామెంట్స్ పై వేడి తగ్గక ముందే కొత్త సచివాలయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్లు కూల్చేస్తామని, సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మార్పులు చేస్తామని బండి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం కోసమే కొత్త సచివాలయాన్ని తాజ్ మహల్ లాగా కడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా మారుస్తామని బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మళ్ళా ముంచడానికి కొత్త ఫైనాన్స్ బోర్డు పెడతాడు. టీఆర్ఎస్ మూతపడ్డది. తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం. తెలంగాణ పేరు తీసేసిండు. తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెయింపు జరిగింది. ఆయనకు తెలంగాణకు సంబంధం లేదు. జై తెలంగాణ అంటలేడు. అమరవీరులకు జోహార్ అంటలేడు. తెలంగాణ ప్రజలను ఉచ్చరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తెలంగాణ ప్రజలను గాలి కొల్లేసిండు. కష్టపడి ఇష్టపడి నువ్వు ముఖ్యమంత్రి చేస్తే, నువ్వు మోసపూరితమైన మాటలు చెప్పినా నమ్మి నేను ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ప్రజల గాలి కొల్లేసి అలా అభివృద్ధి గురించి మాట్లాడక ఇలా ఇష్టం మోసం చేస్తున్నావు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చిండో, ఇప్పుడు ఏం హామీలు నెరవేర్చినావు? ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది? నువ్వు అధికారం రాకముందు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది? ఇలా అసెంబ్లీ సాక్షిగా వివరించిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తున్నప్ప కనీసం నాందేడ్లో పోయి అబద్దాలే, హైదరాబాద్ అబద్దాలే, వేరే ఢిల్లీ ఆడుతున్నాడు, బీహార్ పోయినా అబద్దాలు ఆడుతున్నాడు, యూపీ పోయినా